విశాఖ స్టీల్ ప్లాంట్లో తరచూ కన్వేయర్ బెల్ట్ తెగిపోవడంతో ఉద్యోగులే కట్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టించారు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు. 20 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న కన్వేయర్ బెల్ట్ ను ఎలా కట్ చేస్తారో చెప్పాలంటున్నారు కార్మికులు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు యూనియన్ నాయకులు. యాజమాన్యం సరిగా మెయింటైన్ చేయకుండా ఉద్యోగులపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నారు. ఈ నెలలోనే దాదాపుగా అంటే నవంబర్ నెలలో 3 సార్లు కన్వేయర్ బెల్ట్ తెగిపోవడం వల్ల ఒక వ్యక్తి కూడా చనిపోయారు. దీంతో కలెక్టర్కి యూనియన్ నాయకులు అయితే ఫిర్యాదు చేసినటువంటిది అయితే ఉంది. ఇలా ఏం చేశారు, కలెక్టర్కి ఏం చెప్పారు, కన్వేయర్ బెల్ట్ ప్రాబ్లం ఏంటి, కేసులు పెడుతున్నారు, అనేక మంది చనిపోతున్నారు, అసలు ఏంటి మేజర్గా జరుగుతున్నది? నా పేరు జిఎస్ అచ్యుతరావు, విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. ఇవాళ కలెక్టర్ గారికి ప్రధానంగా మేము చేసిన ఫిర్యాదు ఏంటంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యపు నిర్లక్ష్య వైఖరి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎక్కడ మెయింటెనెన్స్కి సరైన పద్ధతుల్లో ప్రాపర్ గైడెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టే ఆ కన్వేయర్ బెల్ట్ 3 సార్లు తెగిపోయింది. అదేవిధంగా సిఎండి సక్సేనా గారు మేము చెప్పట్లేదు, గత స్టీల్ మినిస్ట్రీయే ఇతను అసమర్థుడు, ఇతను ఎండీగా పనికిరాలని చెప్పిన ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ ఎండీగా వేశారు. ఆయన ఈ కన్వేయర్ బెల్ట్ తెగిపోయిన దానిలోనే 3 రోజుల్లో 3 రకాలైనటువంటి ప్రకటనలు చేశాడు. ముందు స్టీల్ సెక్రటరీకి ఏం చెప్పారంటే ఆయన ఇది ఎంప్లాయీసే ఈ కన్వేయర్ బెల్ట్ని కట్ చేస్తారని చెప్పాడు. ఆయన మొన్న సెక్రటరీ స్టీల్ ఆయన కూడా వచ్చి ఉద్యోగులే కట్ చేశారు, నాకు సిఎండి తెలియజేశారు అని చెప్పాడు. ఎందుకు ఉద్యోగుల మీద ప్రతిదీ నిందలు వేస్తున్నటువంటి పొజిషన్ వస్తుంది? ఇది ఈ కంపెనీని ఎలాగైనా స్టీల్ పరిశ్రమని పబ్లిక్ రంగ సంస్థను తీసి ఇది అదానికో అమ్మానికో అమ్మేయాలి, లేదా పక్కన రాబోతున్న మెటల్ కంపెనీని పైకి తీసుకురావడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుటిల యత్నంలో భాగస్వామ్యం ఇది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా గత 15 రోజుల కిందట ఉద్యోగుల మీద జీతాలు తీసుకొని పనిచేయట్లేదని నిందలు మోపాడు. ఈయనేమో ఉద్యోగులే కన్వేయర్ బెల్ట్ కోసేస్తున్నాడని ఇవాళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. వెల్కమ్, సక్సేనా గారు చేసిన మంచి పనే. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అంత పెద్ద నేరం జరిగినప్పుడు ప్లాంట్లో నువ్వు చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీకి ఎందుకు తెలియజేయలేదు? సెక్షన్ 18 ప్రకారం చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీకి తెలియజేసి ఉంటే ఆయన ఈపాటికే న్యాయ విచారణ చేసేవాడు. కాబట్టే ఇవాళ ఏఐటీసీ విశాఖ జిల్లా తరఫున జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చాం. అయా, నిపుణులైనటువంటి కన్వేయర్ బెల్ట్ నిపుణులు మన పోర్టు విశాఖపట్నం పోర్టులో ఉన్నారు. అదేవిధంగా శైలి అనేక స్టీల్ పరిశ్రమలు రన్ చేస్తుంది, అక్కడ కూడా కన్వేయర్ బెల్ట్ నిపుణులు ఉన్నారు. ఆ నిపుణుల్ని విశాఖపట్నం చీఫ్ లేబర్ ఇన్స్పెక్టర్ని ఇద్దరిని కలిపి జాయింట్ ఎంక్వైరీ జరిపించాలని, ఆ ఎంక్వైరీ జరిపేటప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ముఖ్యంగా సక్సేనా గారిని సస్పెండ్ చేయండి, లేదా సస్పెండ్ చేయలేకపోతే సెలవులో పంపించి న్యాయ విచారణ చేస్తే నిగ్గు బయటపడుతుందని చెప్తాం. దీనంతటికీ ప్రధాన కారణం మేము గతంలోనే చెప్పాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓకతంపుడు ఉపన్యాసాల్లో మేము 11,400 కోట్లు నిజమే, మీరు తీసుకొచ్చింది కాదనం, కానీ దాని సద్వినియోగంలో దుర్వినియోగం చేశారు. మేము బ్యాంకు అప్పులను మారిటోరియం విధించండి, పరిశ్రమ పునరుద్ధరించే వరకు బ్యాంకు అప్పుల మీద మారిటోరియం విధించి ఆ తెచ్చిన సొమ్ముని స్టీల్ ప్లాంట్ ముడిసరుకుకి స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్కి పెట్టమంటే ఒక్క పైసా ముడిసరుకు మీద కానీ మెయింటెనెన్స్కి కానీ చెల్లించకుండా అప్పులు చెల్లించడం వల్ల ఈవేళ స్టీల్ ప్లాంట్ మ్యాన్ పవర్ పక్క తీసేస్తున్నారు, ముడిసరుకు రావట్లేదు. కన్వేయర్ బెల్ట్ని మెయింటెనెన్స్ ప్రాపర్గా చేయకపోవడం వల్లే ఆ బెల్ట్ తెగిపోయింది. ఆ బెల్ట్ తెగిపోవడానికి కారణం కార్మికులు కాదు, ప్లాంట్లో ఉన్నటువంటి మెయింటెనెన్స్ విభాగం లోపం వల్ల, యాజమాన్యం లోపం వల్లే ఆ బెల్ట్ తెగిపోయింది. కాబట్టి వెంటనే న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేస్తాం. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసినా కూడా చాలామంది చనిపోతున్నారు. చనిపోయినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి మేలు జరగట్లేదు. ఒక పక్క నుంచి అధికారులు కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ ఎవరో పట్టించుకోవట్లేదు. మీరు అన్నట్టు జనవరి 2025 నుండి నవంబర్ 30 మధ్యలో 10 మంది చనిపోయారు. ఈ చనిపోవటంలో ప్రధానమైన కారణం మెయింటెనెన్స్ లోపం వల్ల యంత్రాలు ఇరిగిపోతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఆ పాడైపోయిన వాటిని రీప్లేస్ చేయడానికి బాగుంటుంది. అలా పడిపోవడానికి కారణం ఏంటంటే ఈ యాజమాన్యం తీసుకున్నటువంటి విధానాలు. అంటే 4,500 మంది కాంట్రాక్ట్ లేబర్ని తీసేసి 15,000 మందిలో 4,000 మందిని తీస్తే ఎంత మ్యాన్ పవర్ పోయింది? ఒక 400 మందిని గుజరాత్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, అక్కడ తీసుకొచ్చి పెడితే వాళ్ళు వారం రోజులు ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు. పని తెలియదు, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు వాళ్ళని తీసేస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఈ బెల్ట్కి సంబంధించి 3 సార్లు ఒకే చోట ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే, మొదటిసారి ప్రమాదం జరిగినప్పుడు తెగిపోయినటువంటి బెల్ట్ని జాయింట్ చేసే విధానంలో తప్పుడు పద్ధతి అవలంబించారు. ఇది రబ్బర్ టు రబ్బర్ జాయింట్ చేయాలి, రబ్బర్ టు రబ్బర్ జాయింట్ చేయడం అవ్వదని చెప్పి మధ్యలో మెటల్ పెట్టి రివిటింగ్ చేసి చేయటం ద్వారా ఇది తిరిగే క్రమంలో ఆ రోలర్స్ మీద పుల్లీస్ మీద తిరగటంతో ఆ పుల్లి మీద లోడ్ పడి ఇంతలో పుల్లి ఇంతలో దానికి మధ్యలో ఇంత సాఫ్ట్ ఇరిగిపోయి ఆ పుల్లి ఆగిపోయింది, పై పుల్లి తిరుగుతుంది, తిరిగేదేమో బెల్ట్ లాగుతుంది, ఇదేమో ఆపేసింది. ఈ పరిస్థితుల్లో అది తెగిపోయింది. ఈయన ఏమంటాడు, కోసారు అన్నాడు. మేము ఏమంటున్నాం, సీన్ రీకన్స్ట్రక్షన్ అంటాం కదా. రన్నింగ్లో గంటకి 20 కిలోమీటర్లు తిరిగి 20 కిలోమీటర్ల వేగంతో తిరిగే ఈ 18 మిల్లీమీటర్ల మందంలో ఉండి స్టీల్ మెస్ కలిగి ఉన్నటువంటి ఈ బెల్ట్ని మీరు 2 మనుషులను పెట్టి రన్నింగ్లో కొయ్యించి చూడడం అది కష్టం. అది తెగిపోయింది, యాక్సిడెంటల్గా తెగింది. దీన్ని ఉద్యోగుల మీద వేయటంలో కుట్ర ఉంది. ఈ కుట్రపూరితంగానే ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు మీద కూడా సిపి గారు ఇది తప్పుడు ఫిర్యాదు అని మేము చెప్తూ ఉన్నాం. తప్పుడు ఫిర్యాదు మీద విచారణ చేయాలి, జరిగిన ప్రమాదం మీద జాయింట్ ఇన్స్పెక్షన్ జరపాలి. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ముఖ్యంగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కన్వేయర్ బెల్ట్ తరచూ తెగిపోతుంది. ఒక పక్క నుంచి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దీన్ని కట్ చేశారని చెప్తున్నారు. కానీ 20 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి బెల్ట్ని ఎలా కట్ చేస్తారు అని కార్మిక సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేసినటువంటిది అయితే ఉంది. దీని మీద న్యాయ విచారణ చేయాలని విశాఖ కలెక్టర్కి యూనియన్లు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.